ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కార్తీక మాసం అయిపోయింది కావున ఈరోజు మొదటి ఆదివారం పడింది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో నాన్ వెజ్ మోగైతే మోగుతూ ఉంటుంది. ఈరోజు మా ఇంట్లో ఏమేమైతే ఉంటారో మీకు కూడా చూపిస్తే చూసేయండి, ఎంజాయ్ చేస్తూ చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. నేరుగా మటన్ షాప్కి అయితే వెళ్ళిపోయాం మటన్ కోసం. దగ్గరుండి మరి చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేయించుకున్నా కర్రీ కోసం. తర్వాత స్మార్ట్ పాయింట్కి అయితే వెళ్ళిపోయాం మసాలా ఐటమ్స్ అండ్ గీ కోసం. బిర్యానీ కోసం బాస్మతి రైస్ కూడా తీసేసుకున్నాను అక్కడే. ఐటమ్స్ అయితే కొనేసాం. బిర్యానీ వండడానికి బిర్యానీ తప్పలేదు కొనడానికి వెళ్తున్నాం. బిర్యానీ తప్పాలు అయితే కొనేసాను. ఇంటికి వెళ్ళి బిర్యానీ చేసేయడమే. ఇంకా బిర్యానీకి అయితే చికెన్ అయితే మ్యారినేట్ చేస్తున్నాము. నెయ్యి తగినంత నెయ్యి అయితే వేసుకున్నాం. ఇందులో జస్ట్ నార్మల్ నిమ్మకాయ పెరుగు కూడా యాడ్ చేసేసుకున్నాం. కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం. ఫైనల్గా అల్లం వెల్లుల్లి వేసేసి మిక్స్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసాం. చికెన్ ఫ్రైకి చికెన్ తీసి పక్కన పెట్టుకున్నాం. కర్రీ కోసం మటన్ కూడా సిద్ధం చేసుకున్నాం. ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే వేసుకున్నాం. తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే వేరంగా ఏగుతాయి ఆనియన్స్ అనేవి. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయ్యే వరకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసి మిక్స్ చేసుకుందాం. కడిగి పెట్టుకున్న మటన్ అయితే అందులో ఉంపేసుకుందాం. మేము తెచ్చుకున్న కళాయి అయితే చిన్నది అయిపోయింది, మటన్ అయితే ఎక్కువ అయిపోయింది. అందులో అయితే పట్టడం లేదు. మళ్ళీ మా ఆయన వెళ్ళి పెద్దది వస్తుంది. మార్నింగే ఒక గిన్నె కొన్నాం రైస్ కోసం, మళ్ళీ ఇంకో గిన్నె అంటే నా వల్ల కాదు. తినేయాలి మీరే ఏదో అడ్జస్ట్ చేయాలి, అదే మ్యాజిక్. మనకి ఎంత ఎక్స్పీరియన్స్ అక్కడ లేదు కదా. ఇప్పుడు ఫస్ట్ టైం ఇంత క్వాంటిటీలో ఇక్కడ ట్రై చేయడం. అంటే ఇద్దరికే కదా ఇప్పుడు మాకైతే ఎక్స్పీరియన్స్ లేదా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రైస్ అయితే క్వాంటిటీ తీసేసుకుందాం. ఇంట్లో మేము 10 మంది ఉన్నాం కాబట్టి దానికి తగ్గ రైస్ అయితే మేము తీసుకుంటున్నాము. బౌలేమి ఎత్తలేకపోతున్నాం ఏంటి? ఇదంతా కౌస్ కదా, అందుకే అక్కడ పెట్టలేదు. మంచిది. నీకు తెలుసు కదా నా కోసం, తెలుసు అడుగుతావు. అదే నా ఇంట్లోనే ఎలా ఉంటారో లేదా మీ ఇంట్లో కూడా ఎలా ఉంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఆనియన్స్ అయితే బ్రౌనిష్ వచ్చేసింది. ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, బిర్యానీ మసాలాలు అయితే బాగానే ఫ్రై అయ్యాయి. మసాలాలను వేగిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ అయితే మనం అందులో వేసి మిక్స్ చేసేసుకున్నాం. సో చికెన్ అనేది మేమైతే 1.5 అవర్ వరకు మ్యారినేట్ చేసాం. దీన్ని అయితే కొంతసేపు బాయిల్ చేసేద్దాం. ఫ్రెండ్స్, దమ్ అనేది అడుగు ముక్క పట్టకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. మనం నెయ్యి క్వాంటిటీ ఆయిల్ క్వాంటిటీ బాగానే వేసాం కాబట్టి అంత వేగంగా అడుగు అయితే పట్టదు. వాటర్ అనేది బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులో రైస్ అయితే వేసుకుందాం. వాటర్ అయితే బాయిల్ అయిపోయి ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకుందాం. రైస్ అయితే 70% బాయిల్ అయిపోయింది. మనం దమ్లోకి తీసేసుకుందాం రైస్ని. గార్నిష్ చేసిన ఆనియన్స్ వేసేసుకొని దానిపైన ఇంకో లేయర్ రైస్ అయితే వేసేసుకుంటున్నాము. గోధుమ పిండిని అయితే చుట్టూ లేయర్లా ఫామ్ చేసేసి 8 చేసేద్దాం. మటన్ అయితే రెడీ అయిపోయింది. మటన్ తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. లిడ్ ఓపెన్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, బిర్యానీ అయితే బాగానే ఉంది. రైస్ అయితే కొంచెం మెత్తగా అయింది అనుకుంటున్నాను. తిన్నాక చూడాలి ఎలా ఉంటుంది ఏంటో. మరి విడిగానే ఉందా? నాకు అలా అనిపిస్తుంది మెత్తగా. వంట అయిపోయాక భోజనాలు వడ్డించడం స్టార్ట్ చేసేసింది మా శ్రీమతి. ముందుగా మా అమ్మకి అండ్ పిల్లలకి కూడా వడ్డించడం స్టార్ట్ చేసేసింది. చాలా సేపు ఆకలితో ఉండడం వల్ల పిల్లలు చూడండి ఎలా ఉన్నారు. పెద్ద ఎలా ఉందిరా? తిని చూడు, తిని చూసి చెప్పరా ఎలా ఉంది. నువ్వు తిన కదా ఎలా ఉంది రిషి, ఎలా ఉందిరా? ఎక్కువేసి ఉన్నాయని నేను. బాగుందా? నచ్చిందా? అమ్మ నువ్వు తిని చెప్పు.
తిని చెప్పు. దమ్ బిర్యానీ మరి ఎలా ఉందమ్మా? చికెన్ ముక్క పర్లేదు, బాగానే ఉందా? కష్టపడి ఉంటాం కాబట్టి బాగుందంటావా? మీ మాయకి నోట్లో లాలాజలం ఊరిపోతుంది. నేను చెప్పినా ఎలా ఉందా? ఎలా ఉంది నాన్న? ఉప్పు కలలేదా? మొక్క బాబు రాంబాబు ఎలా ఉందో చెప్పమ్మా. లైట్గా ఉప్పు సరిపోలేదా? తినడానికి చికెన్ ఫ్రై ఎలా ఉందన్నయ్య? బాగుందా చికెన్ ఫ్రై? చికెన్ ఫ్రై లాగే ఉందా? ఫ్రై ఎలా ఉంది? అందరి భోజనాలు అయిపోయిన తర్వాత నేను కూడా భోజనం చేయడం స్టార్ట్ చేస్తున్నాను. వడ్డీ చేసి నువ్వు కూడా వచ్చి కూర్చుంటా. పట్టేస్తున్నా చేస్తున్నాను. చాలు. గ్రేన్ అయితే బాగానే ఉంది. కొంచెం రైస్ కొంచెం మెత్తగా అయిపోయింది. పీస్ అయితే చాలా చక్కగా ఉంటుంది, చక్కగా దమ్ అయింది. ఓవరాల్గా 10కి 8 రేటింగ్ ఇవ్వచ్చు. మటన్ కూడా తింటున్నాం. మటన్ అయితే చాలా అంటే చాలా చక్కగా ఉడికింది. టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ మెత్తగా ఉడికింది. చికెన్ కూడా తిన్నాం. చికెన్ కూడా సూపర్ ఉంది. మీరు ఎప్పుడైనా ఇలా ఇంట్లో చేసుకొని తిన్నారా? మీరు అలా తిన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. పెరుగుతో కూడా ట్రై చేసి చూద్దాం. చెప్పరా? కచ్చంబరతో కూడా సూపర్గా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.